Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా yesterday's question ఒకసారి కనుక చూస్తే the answer limits and the stability and growth pact of European Union treaty limits the level of budgetary deficit. Of course European Union సంబంధించి makes the countries to share their infrastructure facilities అలాంటిదే ఉండదు. Enables the countries to share their technology అట్లాంటిది కూడా లేదు. Only one is the answer. Yes. Makes the countries to share their infrastructure, European to share their technologies. Pi correct. So answer is 1. So before we go to the session, if you are looking for UPSC admissions, atlagane group 1 and group 2, both AP and Telangana, so దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి, they'll give you all the details. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి బంగారం ధరలు పెరుగుతున్నాయి, వెరీ గుడ్, అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ కేవలం గత 6 నెలల సమయంలోనే వెండి 160% పెరిగింది. నాకు తెలిసి చిన్నప్పుడు వెండి కిలో 25,000 రూపాయలు హైయెస్ట్, లోయెస్ట్ నాకు తెలిసి, ఇంకా అంతకన్నా తక్కువ కూడా ఉంది. బట్ నాకు గుర్తున్నంత మట్టికి 25,000 రూపాయలు, తర్వాత అది 45,000 రూపాయలు చాలా రోజులు వెళ్ళింది, తర్వాత 75,000 అలా పెరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో సడన్గా 170,000 నుంచి దాదాపుగా 4 లక్షల రూపాయలకు వెండి పెరిగింది. పోనీ వెండి నిజంగా ఆభరణాల రూపంలో మన దేశంలో వేసుకుంటారంటే ఏం లేదు, ఎందుకంటే వెండి ఎప్పుడు బై ప్రోడక్టే, బంగారమే ఆభరణాలకు ధరించేది, వెండి ఎవరు వేసుకోరు, చాలా తక్కువ మంది వేసుకుంటారు కాళ్ళకి పట్టీలు ఇట్లాంటి వాటికి. అయినప్పటికీ వెండి ఇంత ఎక్కువగా పెరగడానికి గల కారణాలు ఏంటి? అలాగనే ఇప్పుడు చాలామంది వెండి పెరుగుతోంది కాబట్టి వెండి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం జూన్ నాటికి మళ్ళీ వెండి 2 లక్షలకి దిగిపోతుందని సమాచారం. అయితే దిగుతుందా దిగదా అనేటటువంటి దానికి మనం ఇప్పుడు కారణాలను అన్వేషించాలి. సో మనం ఈరోజు కారణాలను అన్వేషిద్దాం. ముందుగా ఎందుకు వెండి ఇటీవల కాలంలో కనుక చూస్తే సిల్వర్ 2025 డిసెంబర్లో ఒక 10% తగ్గింది. ఇంత తగ్గినప్పటికీ కూడా 2025లో కనుక మనం చూసుకుంటే దాదాపుగా 160% పెరిగింది. కేవలం ఒక డిసెంబర్లోనే మనకి దాదాపుగా ఒక 30% వరకు పెరిగింది. అలాగనే రైజ్ ఇన్ ప్రైసెస్ కనుక చూస్తే మొత్తంగా 2025 ఒక్క దాంట్లోనే ఆ సంవత్సరంలోనే మనకి 160% పెరిగింది అన్నట్టు. అలాగనే మీరు గోల్డ్తో కనుక పోల్చుకుంటే ధర బాగా పెరిగింది, అంటే గోల్డ్ కన్నా ధర దాటిందని కాదు, కానీ పర్సంటేజ్లో అంటే శాతంలో కనుక లెక్కిస్తే గోల్డ్ కన్నా చాలా విపరీతంగా ఈ యొక్క వెండి ధర అనేటటువంటిది మనకు పెరిగింది. అలాగనే కనుక మీరు చూస్తే ఎందుకు ఇంతలా పెరగడానికి గల కారణం అంటే ప్రపంచ వాణిజ్యంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు, ప్రపంచ వాణిజ్యంలో ఉన్న కొన్ని సమస్యలు అవి ఏంటి అనేది మనం చూద్దాం. అలాగనే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్, అంటే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా మనకి చాలా వరకు అక్కడ వడ్డీ రేట్లను తగ్గించింది. అండ్ మన దగ్గర ఎట్లయితే రెపో రేట్ ఉంటుందో అట్లా అనుకోండి మీరు, ఫర్ ఎ మూమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీని కారణంగా కూడా ఎక్కువగా ఈ మెటల్స్ కొనడానికి వీలైంది. సో అందులో వెండిలో ఎక్కువ కొన్నారు. దాంతోపాటుగా వెండిని ఆభరణాల రూపంలో ధరించేదానికన్నా పారిశ్రామికంగా వెండి యొక్క వాడకం పెరుగుతోంది. ఎందులో పెరుగుతోంది వెండి యొక్క వాడకము? ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తిలో ఇప్పుడు సిల్వర్ ప్యానల్స్ని తీసుకొస్తున్నారు. రెండవది ఎలక్ట్రానిక్ వెహికల్స్లో సర్క్యూట్స్ ఉంటాయి, ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా వెండితో తయారు చేస్తున్నారు. దీంతో పాటుగా ఇంకా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్లో ఈ వెండిని వాడుతున్నారు. దాంతోపాటుగా సప్లై సైడ్ వెండి చాలా దేశాల దగ్గర ఉంది, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అన్ని దేశాల దగ్గర. చైనా ఎక్కువగా ఈ వెండి సప్లై అనేటటువంటిది కూడా చేస్తుంది. ఆ సప్లైలో కొంత చైనా కూడా దీన్ని కట్టడి చేసినటువంటి పరిస్థితి. సో సప్లై సైడ్ కన్స్ట్రెంట్స్ కొన్ని ఉన్నాయి. దీంతోపాటుగా వెండి ధర పెరుగుతుంది కాబట్టి మన దేశంలో సాధారణంగానే వెండి, బంగారం ఈ రెండిట్ల మీద కూడా చాలామంది పెట్టుబడి రూపంలో పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా పెరిగాయి. సో అయితే ఇక్కడ కనుక మనం చూసుకుంటే వెండి మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రెండు ఒక్కటేనా? ఖచ్చితంగా కాదు. ఎందుకు? గోల్డ్ మీద పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ట్రెడిషనల్గా చూసుకుంటే అది చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్, కానీ వెండి అలా కాదు. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ మనం కొంటాం, కొన్న తర్వాత అది రేటు దిగిపోయినా దాన్ని ఆభరణాల రూపంలో చేయించుకొని మనం వేసుకుంటాం. కానీ వెండి ఒక 2 కిలోలు కొన్నారనుకోండి, 2 కిలోలతో ఎన్ని ఆభరణాలు చేయించుకుంటారు మీరు? కాబట్టి వెండి ఎప్పుడు కూడా బై ప్రోడక్టే. కాబట్టి వెండి అనేటటువంటిది భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే పెట్టుబడి రూపంగానే ఎక్కువగా పెడుతూ ఉంటారు. అయితే ఇందులో కనుక మనం చూస్తే బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు వెండి ధరలు ఇంత పెరగడానికి గల కారణం అనేది కనుక మనం అన్వేషిస్తే
ముందుగా హిస్టారికల్లీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండి అంటే సిల్వర్ అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడూ కూడా ఒక హైబ్రిడ్ ప్రోడక్ట్గానే చూసాం. అంటే బంగారం తయారీలో కూడా వెండిని వాడతారు, వెండిని కలుపుతారు. ఇలా అనేక రకాలుగా మనం వెండి అనేటటువంటి దాన్ని ఒక హైబ్రిడ్ పొజిషన్లోనే చూశారు తప్ప ఇది ప్రీషియస్ మెటల్, ఖచ్చితంగా బంగారంలాగా అరుదుగా దొరికేటటువంటి ఒక లోహం. అయినప్పటికీ బంగారం అంత విలువ ఈ వెండికి అనేటటువంటి దానికి ఉండదు. అయినప్పటికీ వెండి ఎక్కువగా ఆభరణాల రూపంలో ధరించేదానికన్నా పారిశ్రామికంగా వెండిని ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే గోల్డ్ని మనం స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన సంపదని దాచి ఉంచడానికి బంగారాన్ని వాడతాం, కానీ వెండిని అలా వాడరు. వెండిని ఎక్కువగా ఎక్కడ వాడతారు? తయారీ రంగంలో తయారీకి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎనర్జీ ట్రాన్సిషన్ టెక్నాలజీస్ ఇటీవల కాలంలో మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, అట్లాగనే రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తిలో ఎక్కువగా మనము సోలార్ ఎనర్జీ లాంటివి వాడుతూ ఉన్నాం. ఈ సోలార్ ఎనర్జీ లాంటి ప్యానల్స్ ఇలాంటి వాటిల్లో కూడా వెండిని ఎక్కువగా తయారు చేస్తున్నారు, వెండిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వాటి తయారీలో. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ మనకు సంబంధించినటువంటి తయారీ ఏదైతే ఉందో ఈ తయారీ రంగంలో చాలా ఎక్కువగా వెండి వాడకం పెరుగుతుంది, ముఖ్యంగా ఎనర్జీ సెక్టార్లో. అలాగనే ఎలక్ట్రానిక్స్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్స్లో కూడా వెండిని చాలా ఎక్కువగా వాడుతున్నారు. సో గత 10 సంవత్సరాల నుంచి మనం కనుక చూసుకుంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, ఇంకా హెల్త్ కేర్ సెక్టార్లో వచ్చేటటువంటి కొత్త టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రక్చరల్గా వెండి యొక్క వాడకాన్ని పెంచింది. సో దీని కారణంగానే వెండికి రెలవెన్స్ అనేటటువంటిది పెరిగింది. దీంతోపాటు చాలా విపరీతంగా మన ప్రపంచం మొత్తం మీద పునరుత్పాదక శక్తిని వాడడం వల్ల వెండికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ క్రియేట్ అయింది. సో వెండికి ఎందుకు డిమాండ్ క్రియేట్ అయిందంటే నాట్ బికాజ్ దీన్ని ఆభరణాలుగా వేసుకుంటున్నారని కాదు, వెండి తాలూకా ఇండస్ట్రియల్ యూజ్ అంటే మనకి ఏదైతే పారిశ్రామిక అవసరాలు ఉన్నాయో, పారిశ్రామిక ఉత్పత్తి ఉన్నదో ఈ పారిశ్రామిక ఉత్పత్తిలో వెండి యొక్క వాడకం పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఇది కేవలం భారతదేశంలో అని కాదు, ప్రపంచవ్యాప్తంగా వెండి యొక్క వాడకం పెరిగింది. దీని కారణంగానే ఈ యొక్క వెండి డిమాండ్ అనేటటువంటిది మనకు పెరిగింది. అట్లాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. దాంతోపాటుగా ఎలక్ట్రానిక్స్లో కూడా అనేక రకాలుగా ఈ యొక్క వెండిని వాడుతున్నారు. దీనివల్ల 2025లో ఈ దీర్ఘకాలికమైనటువంటి మార్పుల వల్ల వెండి యొక్క సప్లైలో చాలా డిస్ట్రప్షన్స్ వచ్చినాయి. అట్లాగనే ఎప్పుడైతే వెండి యొక్క ధర పెరుగుతుందో ఇది కొని పెట్టుకుంటే ధర ఇంకా పెరుగుతుంది, కాబట్టి దీనివల్ల మనకి లాభాలు వస్తాయని అనుకున్నారు. దానివల్ల కూడా చాలా విపరీతంగా వెండిని కొనడం ప్రారంభించారు. దీనివల్ల వెండి యొక్క ధరలు పెరిగాయి. ఇది వెండికి సంబంధించి జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ చూద్దాం. అయితే స్ట్రక్చరల్లీ డిఫరెంట్ ఫ్రమ్ గోల్డ్ అంటే బంగారంతో వెండి నిర్మాణాత్మకంగా చూస్తే ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? ఫస్ట్ డ్యూయల్ డిమాండ్ స్ట్రక్చర్ అంటే వెండికి విలువ అనేటటువంటిది 2 రకాలుగా వస్తుంది. ఒకటి పరిశ్రమలలో ఈ వెండి యొక్క వాడకం అనేటటువంటిది ఉంది. అంటే గోల్డ్తో పోలిస్తే వెండి యొక్క ధర వేగంగా పెరిగింది. గోల్డ్ అయితే 160% ఏం పెరగల, 50% ఎంతో పెరిగింది. సో పరిశ్రమల్లో ఎక్కువగా వాడతారు. ఒకటి ఎప్పుడైతే వెండి యొక్క ధరలు పెరుగుతున్నాయో దీన్ని పెట్టుబడి రూపంలో పెట్టేటటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ పెట్టుబడులు. అలాగనే ఇంకెట్లాగా ఆభరణాల్లో వాడతారు. సో ఇవన్నీ ఉన్నందువల్ల వెండికి డ్యూయల్ డిమాండ్ వచ్చింది. అంటే బంగారానికి అయితే కేవలం ఆభరణాల్లోనే వాడతారు, కానీ వెండికి అలా కాదు, ఎక్కువగా పరిశ్రమల్లో వాడడం వల్ల ఈ యొక్క వెండికి చాలా వేగంగా డిమాండ్ వచ్చింది. అయితే గోల్డ్కి కూడా మనకు డిమాండ్ వచ్చింది. ఎందుకు? ఒకటి దీన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి రూపంలో చూస్తున్నారు. 2 ఆర్బీఐ కూడా ఎక్కువగా గోల్డ్ కొంటుంది. కేవలం ఆర్బీఐ కాదు, ప్రపంచంలో చాలా దేశాలు ముఖ్యంగా చైనా చాలా విపరీతంగా వెండిని కొంటుంది. సో ఈ కారణాల వల్ల కూడా మనకి విపరీతంగా బంగారాన్ని కొంటుంది. సో ఈ రకంగా మనకి బంగారము వెండి ఈ 2 కూడా మనకి డిమాండ్లో చాలా ఎక్కువగా పెరిగాయి. 2 క్రిటికల్ రోల్ ఇన్ ఫ్యూచర్ టెక్నాలజీస్. ఇందాక మీకు చెప్పినట్టుగా వెండిని రాబోయేటటువంటి రోజుల్లో సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీస్, సెమీ కండక్టర్స్, ఈవెన్ ఇంకా మెడికల్ ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్స్ ఇలా అనేక రంగాలలో వెండి యొక్క వాడకం పెరగబోతోంది. అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వెండిని చాలా విపరీతంగా వాడబోతున్నారు. దీనివల్ల కూడా వెండికి డిమాండ్ పెరిగింది. అలాగే హయ్యర్ ప్రైస్ ఎలాస్టిసిటీ. సిల్వర్ మార్కెట్స్ సాధారణంగానే బంగారం యొక్క మార్కెట్తో పోల్చుకుంటే సిల్వర్ మార్కెట్ అనేటటువంటిది చాలా స్మాలర్, అలాగే లెస్ లిక్విడ్ దెన్ గోల్డ్. కాబట్టి మనకి సాధారణంగానే సిల్వర్కి సంబంధించి డిమాండ్ కానీ సప్లై కానీ గోల్డ్ అంతా ఏమి విపరీతంగా ఉండదు. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఈ ప్రొడక్షన్ అనేటటువంటి దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని చాలా ఈజీగా సిల్వర్ని పొందొచ్చు.
సో కాబట్టి ఇక్కడ హయ్యర్ ప్రైస్ ఎలాస్టిసిటీ అంటే విపరీతమైనటువంటి ప్రైస్ మార్పులు వెండిలో ఏం జరగవు. ఇప్పుడు ఏదో జరిగినప్పటికీ కూడా అది తాత్కాలికమే అంటున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. అలాగనే బ్రోడర్ బయర్ బేస్, ఇప్పుడు పరిశ్రమలు కొంటాయి, అలాగే మనకి ఇన్వెస్టర్స్ కొంతమంది ఉంటారు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో, అక్కడ కొంటున్నారు, రీటైల్ బయర్స్ కొంటున్నారు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా కొంటున్నాయి. దీని కారణంగా వెండి తాలూకా ధరలు ఆకాశాన్ని అంటే, కానీ ఇది రానున్నటువంటి 6 నెలల్లో తగ్గుతుందని చెప్తున్నారు. కాకపోతే మరీ ఎక్కువగా తగ్గకపోవచ్చు, కానీ 4 లక్షల నుండి 3 లక్షలకైతే పక్కా వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనం చూద్దాం. అలాగే సప్లై కన్స్ట్రెంట్స్ కనుక మనం చూస్తే సిల్వర్ ఎప్పుడు కూడా కాపర్, జింక్, లెడ్ వీటి యొక్క బై ప్రొడక్ట్, అది వీటి ఎక్స్ట్రాక్షన్స్లో వచ్చే బై ప్రొడక్ట్. అంటే సిల్వర్ని సిల్వర్ లాగా ఎక్కడ తవ్వం. కాపర్, జింక్, లెడ్ అనేటటువంటి ఎక్స్ట్రాక్షన్లో ఒక బై ప్రొడక్ట్ లాగా వెండి అనేటటువంటిది మనకు వస్తుంది. అలాగనే మనకి దిస్ లిమిట్స్ ద ఎబిలిటీ టు క్విక్లీ స్కేల్ సిల్వర్ సప్లై. అంటే డిమాండ్ పెరిగింది కాబట్టి సిల్వర్ తాలూకా సప్లై కూడా విపరీతంగా పెంచేద్దాం అంటే అలా కుదరదు. బంగారం అనుకోండి, చాలా హ్యాపీగా బంగారం కొండలుగా దొరుకుతుంది, రూపంలోనే దొరుకుతుంది, కానీ విడిగా బంగారం దొరుకుతుంది. సిల్వర్ అలా విడిగా ఏం దొరకదు. కాబట్టి సిల్వర్ ధర పెరిగినంత మాత్రాన, డిమాండ్ పెరిగినంత మాత్రాన ఇబ్బడి ముబ్బడిగా మనకి ఈ సిల్వర్ సప్లైని పెంచేటటువంటి అవకాశం లేదు. దానివల్ల ఇది బై ప్రొడక్ట్ మాత్రమే. 1. 2, యుఎస్ ఇటీవల కాలంలో చైనా మీద చాలా గుర్రుమని ఉంది. సో అమెరికా మినరల్స్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, అందులో సిల్వర్ని క్రిటికల్ మినరల్స్ లిస్ట్లో యాడ్ చేసింది. క్రిటికల్ మినరల్స్ అంటే ఈ రకమైనటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదా ఇండస్ట్రియల్ సెక్టర్ అంటే పారిశ్రామిక రంగంలో చాలా ఎక్కువగా ఉపయోగించేటటువంటి మినరల్స్. ఇందులో సిల్వర్ని యాడ్ చేసింది. సో దీనివల్ల ఏమవుతుంది, గవర్నమెంట్ ఈ పర్టికులర్ సిల్వర్ని స్టాక్ పైలింగ్ అంటే ఎక్కువగా స్టోర్ చేస్తుంది. అమెరికాయే స్టోర్ చేస్తుందంటే ఇంకా మిగతా దేశాలు ఏమవుతాయో మీకు చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ రకంగా ఇతర ప్రభుత్వాలు కూడా అమెరికా తాలూకా అడుగుజాడల్లో నడిచేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా వాణిజ్యంలో సిల్వర్ చాలా పెద్ద రోల్ ప్లే చేయనుంది. అలాగనే మనకి టారిఫ్ ఇంటర్వెన్షన్స్ కూడా రాబోయేటటువంటి రోజుల్లో అమెరికా ఏ దేశమైనా కూడా సిల్వర్ సరిగ్గా సప్లై చేయకపోతే దాని మీద పన్నులు వేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఆ రకంగా యుఎస్ సిల్వర్ని క్రిటికల్ మినరల్ చేసింది. ఇలాగే టారిఫ్స్ కనుక మనం చూసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో యుఎస్ బయర్స్ అగ్రెసివ్లీ అక్యుములేట్ సిల్వర్ ఇన్వెంటరీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎవరి దగ్గర నుంచి అయినా సిల్వర్ కొంటుంది అనుకోండి, వాడు అమ్మనన్నాడంటే వీడికి కోపం వస్తుంది. కాబట్టి అన్ని దేశాలు కూడా అమెరికా ఎప్పుడు అడుగుతుందో అని సిల్వర్ని కొనిపెట్టుకుంటున్నాయి. సో ఆ రకంగా ఇటీవల కాలంలో అమెరికా 531 మిలియన్ ఔన్సుల సిల్వర్ అనేటటువంటి దాన్ని పోగు చేసిందట. సో దీని కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా బంగారంతో పాటు సిల్వర్ని కూడా కొంటోంది. అలాగే చైనా దగ్గర చాలా క్రిటికల్ మినరల్స్ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా క్రిటికల్ మినరల్స్ని తవ్వి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది చైనా. అయితే ఇటీవల కాలంలో చైనా ట్రేడ్కి సంబంధించి కొన్ని ఇబ్బందుల కారణంగా వేరే దేశాలు లైక్ అమెరికా వీటితో గొడవ పడుతున్నటువంటి కారణంగా క్రిటికల్ మినరల్స్ ముఖ్యంగా సిల్వర్ని ఇంక్లూడ్ చేసి ఈ మినరల్స్ని వేరే దేశాలకు ఎగుమతి చేయడంలో కొంత జాప్యం చేసింది. సో దీనివల్ల మీకు ఏమవుతుంది, వేరే దేశాలు ఏవైతే చైనా మీద డిపెండ్ అయ్యాయో ఆ సప్లైలో కొంత యాంగ్జైటీస్ అనేటటువంటి వచ్చాయి. సో దీని కారణంగా సప్లై చైన్ అనేటటువంటిది ఎఫెక్ట్ అయింది. సో దీనివల్ల డిమాండ్ కూడా విపరీతంగా పెరిగింది, సప్లై తగ్గిపోయింది. సో అట్లానే కనుక మనం చూస్తే ఇండస్ట్రియల్ అలారం అంటే చాలా ఇండస్ట్రియల్ లిస్టులు ఎవరైతే ఉన్నారో అంటే పారిశ్రామికవేత్తలు ఈ యొక్క వెండి దొరకట్లేదు అని చాలా కంప్లైంట్స్ వచ్చారు. ఈవెన్ ఎలన్ మస్క్ కూడా సిల్వర్ ఇర్రిప్లేసబిలిటీ అంటే క్లీన్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి అనేటటువంటి దాన్ని తయారు చేసేటటువంటి క్రమంలో వెండి తప్ప మరొక మెటల్ని వాడలేము అని చాలా క్లియర్గా చెప్పాడు. సో దీని కారణంగా ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సిల్వర్ ఇంకా పెరిగిపోయాయి. సో ఇది మరి యొక్క కారణం. సో అట్లానే కనుక మనం చూస్తే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అండ్ ఫినాన్షియలైజేషన్ ఆఫ్ సిల్వర్ అని ఒకటి ఉంది. అదేంటంటే యుఎస్ విపరీతంగా ఈ స్టాక్ పైలింగ్ చేస్తోంది. అలాగనే మనకు కనుక చూస్తే ఫిజికల్ స్కేర్సిటీ అక్టోబర్ 2025 నుంచి ప్రైస్ పెరిగిపోయింది కానీ సిల్వర్ దొరకట్లేదు. అలాగనే బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ద్వారా కనుక మనం చూస్తే గోల్డ్ వెనకాల అందరూ పరిగెడుతున్నారు కానీ జనం వెండి పెరుగుతోందని వెండి వెనకాల కూడా పరిగెట్టడం ప్రారంభించారు. దీనివల్ల ఏమైంది,
డిమాండ్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది అమెరికా కారణంగా, ఇంకా మిగతా దేశాల కారణంగా, జనాలు కొనడం కారణంగా. కానీ సప్లై ఇందాక చెప్పాను కదా, సప్లైని పెంచలేము మనం, సప్లై ఏమో తగ్గిపోయింది. సో ఇలా డిమాండ్ సప్లైలో హ్యూజ్ వ్యత్యాసం వచ్చినటువంటి కారణంగా ఈ వెండి యొక్క ధరలు ఆకాశాన్ని అంటే. దట్ డజంట్ మీన్ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయంటే మరి ఇండస్ట్రియల్ యూజ్లో ఉంటాయి కదా, కాబట్టి వెండి ధర ఉండొచ్చు, కానీ ఇంత ఎక్కువ ఉంటుందా అనేది ప్రశ్న, అది మనం వేచి చూడాలి. అలాగే ఇండియా లెడ్ డిమాండ్, ఇండియాలో కూడా సిల్వర్కి చాలా విపరీతమైన డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా సిల్వర్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో పెట్టేటటువంటి వాళ్ళు 5,000 కోట్లకు పైగా చాలా విపరీతంగా ఇందులో డబ్బులు పెట్టారు. సో అంటే దాని అర్థం ఏంటి, సిల్వర్ పర్చేజెస్ అనేటటువంటివి ఇండియాలో కూడా పెరిగాయి. అలాగనే ఎక్కువగా సిల్వర్ కొనడం వల్ల లాభాలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. అలాగనే ఎప్పుడైతే ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టారో సిల్వర్ ఎక్కువగా కావాల్సి వస్తుంది, దానివల్ల డిమాండ్ అనేటటువంటి విపరీతంగా పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది, ఆబ్వియస్గా సిల్వర్ మీద ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కనుక మనం చూస్తే ఇటీవల కాలంలో కేవలం సిల్వర్ కాదు, ఒకవేళ మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే, సార్ మేము బంగారం కొనలేకపోయాం, సిల్వర్ కొనలేకపోయాం, నెక్స్ట్ మెటల్ ఏది కొంటే మాకు లాభం వస్తుందంటే మీరు కాపర్ కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా కాపర్ ప్రైసెస్ రానున్న రోజుల్లో విపరీతంగా పెరగనున్నాయి. అలాగనే యూఎస్ డాలర్ డిప్రిషియేట్ అయింది 2025లో 10%. సో దీనివల్ల కూడా చాలామంది డాలర్ మీద పెట్టుబడులు పెట్టకుండా గోల్డ్, సిల్వర్, ఇంకా ఇతరత్ర మెటల్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటి మీద ఎక్కువగా డబ్బులు పెడుతున్నారు. ఈవెన్ క్రిప్టో కరెన్సీస్ కూడా తగ్గాయి. మీరు బిట్ కాయిన్ చూస్తే 83 లక్షలకు పడిపోయింది. సో ఆ రకంగా మనం ఈ వీక్ డాలర్ కారణంగా కూడా ఎక్కువ మంది దీని మీద పెడుతున్నారు. సో దాంతోపాటుగా మనం చూస్తే సపోర్టివ్ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ అంటే యూఎస్ఏ ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించింది, వేరే దేశాలకి ఫిస్కల్ డెఫిసిట్లు పెరుగుతున్నాయి, ప్రపంచం అంతా చాలా అన్స్టెబిలిటీతో ఉంది. అలాగనే గతంలో మనకు ఉన్నటువంటి ఈ ఫినాన్షియల్ అసెట్స్ మీద అంటే షేర్స్ వీటి మీద పెట్టాలంటే భయం వేస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడ పెడతారు డబ్బులు, బంగారం, వెండి, డైమండ్స్, ఇవే కదా. సో కాబట్టి దాని కారణంగా కూడా బంగారానికి, వెండికి విపరీతమైనటువంటి డిమాండ్ పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఎర్లీ 2026 అంటే జూన్ 2026 వరకు కూడా ఈ సిల్వర్ తాలూకా డిమాండ్ పెరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. అంటే కొంత ధర మళ్ళీ పెరగచ్చు, కానీ తర్వాత ఖచ్చితంగా ఇది తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వాలటిలిటీ రిస్క్ సిల్వర్లో చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి జియోపొలిటికల్ టెన్షన్స్ తగ్గితే, మైనింగ్ పెరిగే సప్లై కనుక పెరిగితే సిల్వర్ ప్రైసెస్ మళ్ళీ తగ్గుతాయి, కానీ ఇండస్ట్రియల్ యూజ్ ఉన్నటువంటి కారణంగా డిమాండ్ మాత్రం పెరిగే అవకాశం ఉంది. సో ఇది సిల్వర్కి సంబంధించినటువంటి పెరిగిన ధరలు. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్లో ఇట్లాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి ఇండియాలో ఏ రాష్ట్రంలో సిల్వర్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాం, అట్లాగనే పెరిగినటువంటి ధరల నేపథ్యంలో సిల్వర్కి సంబంధించి ఒక ప్రశ్న, దీన్ని 2000 పదాల్లో రాయండి. సో ఇది రైజ్ ఇన్ సిల్వర్ ప్రైసెస్కి సంబంధించి మరొక కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం.